నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ కుర్చీల ముందు వాంతి చేసుకుని పోయారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీటింగ్కు అధికారులు ప్రయాసపడ్డం తప్ప నల్లగొండ జిల్లాకు వచ్చిందేంటని ప్రశ్నించారు. 3 నిమిషాల్లో నల్లగొండకు కేసీఆర్ చేసిన 300 పనులు చెప్పగలమని, మీకు 300 గంటల టైం ఇచ్చినా చేసిందేంటో చెప్పలేరని ఆరోపించారు జగదీష్ రెడ్డి. తొక్కడమనే ఆలోచన గనక ఏ ఒక్క సెకండ్ కేసీఆర్కి వచ్చిన్నా ఇవాళ నీ ఓడు అడ్రస్ తెలిసేది కాదు. ఇవాళ ఈ రాష్ట్రం తొక్కుడు అలవాటు లేదు మాకు, తొక్కుడు భాష ఎన్నడూ మాట్లాడలేదు మేము. కేసీఆర్ ఎన్నడు అటువంటి రానియలే. ఏం చేసిండు జిల్లాకు అని అడిగితే, జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు, మా కార్యకర్తను ఎవరిని అడిగినా, జిల్లాలో ఏ అధికారిని అడిగినా, రాత్రి పగలు పనిచేసిన ఆనాటి అధికారులను అడిగినా 3 నిమిషాల సమయం ఇస్తే 300 నుంచి 3000 అభివృద్ధి కార్యక్రమాలు చెప్తారు నల్గొండ జిల్లాలో. మీ జానారెడ్డి కాన్స్టిట్యున్సీ, మీ ఉత్తమ్ కాన్స్టిట్యున్సీతో సహా ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మీ నియోజకవర్గాలతో సహా ప్రతి నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధిని 3 నిమిషాలలో 300 నుంచి 3000 కార్యక్రమాలు చెప్పగలుగుతారు. కానీ రేవంత్ నీకు నీ మంత్రులకు ఎవరికైనా అవకాశం ఇస్తే 3 నిమిషాలు కాదు, 3 గంటలు ఇచ్చినా, 30 రోజులు ఇచ్చినా ఒక్కటి చెప్పగలుగుతారా మీరు? నల్గొండ జిల్లాలో మీరు ఏం చేసిండ్రు? ఒకటి గిది అని చెప్పడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.